తెలంగాణ పాలిటిక్స్ లో కులగణన సర్వే సెగలు చల్లారడం లేదు. సర్వేపై మరోసారి ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ముస్లింలను బీసీల్లో కలిపితే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముస్లింస్ ను బీసీల్లో కలుపుతూ నివేదిక ఢిల్లీకి పంపితే దాన్ని లామినేషన్ చేసి తిరిగి రాష్ట్రానికి తిరిగి పంపుతామని హెచ్చరించారు. తెలంగాణ మంత్రి సీతక్క రాజస్థాన్ ఉదయపూర్లో వాటర్ సెక్యూర్ నేషన్ పేరుతో జరిగిన సదస్సుకి హాజరయ్యారు. ఇంటింటికి తాగునీరు అందించేందుకు తెలంగాణలో 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి స్థిరీకరణ కోసం 16,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఏటా తాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు చేస్తున్న విషయం సదస్సులో గుర్తు చేశారామె. అంతేకాదు తెలంగాణలో అమలవుతున్న తాగునీటి పథకాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో బిజీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ తరఫున బెల్లంపల్లి మండలం ఆర్పీ గార్డెన్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, మక్కార్ సింగ్ ఉన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలో మెడికల్ కౌన్సిల్ కి లోబడి పనిచేయాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆర్ఎంపీ, పీఎంపీ ఆత్మగౌరవ సభకు హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్ఎంపీ, పీఎంపీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో ఆర్ఎంపీల్ని పట్టించుకొని బీఆర్ఎస్ అధికారం పోయిన తర్వాత మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మరో 3 నెలల్లో చెరువుల సుందరీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. పైలట్ ప్రాజెక్ట్ కింద 6 చెరువులకు పునరుజ్జీవం, సుందరీకరణ పనులు చేస్తామన్నారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. హెచ్ఎండిఏ నిధులతో త్వరలోనే టెండర్స్ పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. దశల వారీగా ఈ పనులు చేపడతామని స్పష్టం చేశారు రంగనాథ్. ఇంటర్ పరీక్షలకు రెడీ అయింది తెలంగాణ విద్యాశాఖ. మార్చి 5న ప్రారంభమయ్యే పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో భేటీ అయ్యారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర నిఘా కోసం జిల్లాల వారీగా కస్టోడియన్, డిపార్ట్మెంట్ అధికారుల్ని నియమించాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా సాగేలా చూడాలంటూ కోరారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాల్టి గుంటూరు పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ పర్యటనపై నిషేధం ఉందంటూ మిర్చి యార్డ్లో కొందరు మైక్లో ప్రకటనలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పమంటూ మైక్లోనే వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ పర్యటన ఉంటుందా లేదా అనేది ఆసక్తిని పెంచుతోంది. నంద్యాల జిల్లా అవుకు మండలం కంబగిరి స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు ఆలయ ధర్మకర్త సూర్యప్రకాష్ రెడ్డి, ఈవో నాగిరెడ్డిలు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తన నియోజకవర్గంలో తనకు సమాచారం ఇవ్వకుండా వైసీపీ నేతలతో ఆలయ పునఃప్రతిష్ఠ చేయడమేంటని ప్రశ్నించారు. ఈవో తీరును నిరసిస్తూ ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కోరారు మంత్రి. విజయవాడ జీజీహెచ్లో నిర్లక్ష్యంపై టీవీ9 కథనాలకు స్పందించారు ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్. పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవ్వడం నిజమేనన్నారు. సిబ్బంది కొరత, సిస్టంలో లోపాలకు గత పాలకుల విధానాలే కారణమన్నారు. ఇక నుండి సామాన్యులకు మెరుగైన వైద్యం అందేలా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు మంత్రి సత్యకుమార్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహాకుంభమేళాకు వెళ్లారు. కుటుంబ సమేతంగా ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. గంగమ్మకు జలహారతి ఇస్తూ పూజలు చేశారు. భారతదేశంలో సనాతన ధర్మం, సంప్రదాయాలకు ఆదరణ పెరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. అందుకు భక్తులు నిత్యం లక్షలాదిగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించడమే నిదర్శనమన్నారు. వైసీపీ నేత వంశీ కేసులో పోలీసులు నిందితుల తరపు దాఖలైన పిటిషన్లను కోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉంది. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అటు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుల తరపున 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరు వర్గాల పిటిషన్లను కోర్టు ఇవాళ విచారించి తీర్పు చెప్పే అవకాశం ఉంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు మహమ్మద్ ముస్తాక్ అలీ. ఆయనకి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన ఒక సమావేశంలో అభ్యర్థితో కలిసి మాట్లాడారు ఆప్ నేతలు. ముస్తాక్ అలీ తరఫున ప్రచారం చేస్తామని చెప్పారు. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు డబ్బుకి ఓట్లు అమ్ముకోవద్దని కోరారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో ఇవాళ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ జరగనుంది. 5 రోజుల పాటు సాగే వేడుకలకు ఇవాళ శ్రీకారం చుడతారు. ఉత్సవాల్లో భాగంగా వానమామలై మఠం పీఠాధిపతి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం చేస్తున్నట్టు ఆలయ ఈవో భాస్కర్ రావు చెప్పారు. 108 మంది ఋత్వికులతో యాగం ఉంటుందన్నారు. సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కళారత్న అశోక్ గిరిజలే బృందం 162 మందితో సంగీత కళాకారులతో చేపట్టిన రామానుజ నవవాద్య రంజనికి భక్తులు నీరాజనాలు పట్టారు. వాగ్గేయకారులు, త్యాగరాజ కీర్తనలతో కళాకారులు అలరించారు. కళారత్న బృంద సంగీతం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. శాస్త్రీయ సంగీతంలో 18 రకాల వాయిద్యాల ప్రయోగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలో అడవి క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం అడవి విస్తీర్ణం 21,179 కిలోమీటర్లకు పరిమితమైంది. అడవి అగ్ని ప్రమాదంలో తెలంగాణ 7వ స్థానంలో ఉన్నట్టుగా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ చెప్తోంది. ప్రత్యేకించి 13 జిల్లాల్లో అడవి విస్తీర్ణం 100 కిలోమీటర్ల మేర తగ్గినట్టు స్పష్టం చేసింది. అడవి విస్తీర్ణం తగ్గిన జిల్లాల్లో ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, భద్రాద్రి, నిర్మల్ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. విజయనగరం ఎస్కోటలో మద్యం వ్యాపారులు బరి తెగించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని అడ్డుకున్న పోలీసులపైనే తిరగబడ్డారు. కొందరు మందుబాబుల మద్దతుతో పోలీసుల్ని చుట్టుముట్టి భయపెట్టారు. అక్రమ మద్యం అమ్మకాలపై పరిశీలించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మందుబాబులతో కలిసి మద్యం వ్యాపారులు వందలాదిగా చుట్టుముట్టడంతో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. వైసీపీ అధినేత జగన్ కు కౌంటర్ ఇచ్చారు గురుజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పిడుగురాళ్ల మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులను నామినేషన్ కూడా వేయనివ్వలేదన్నారు. అక్రమాలకు మారుపేరిన జగన్ తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పిడుగురాళ్లలో కౌన్సిలర్లు తమ ఇష్టంతోనే టీడీపీలోకి వచ్చారన్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగిందని, ఎన్నికల అధికారుల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశారని చెప్పారు ఎరపతినేని. ఎన్టీఆర్ జిల్లా గొట్టిముక్కలలో దొంగలు బీభత్సం చేశారు. ఒక్కరోజే 4 ఇళ్లలో చోరీకి తెగబడ్డారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్గా 4 ఇళ్లలోకి దూరి శాంతం దోచేశారు. అందిన కాడికి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఒకే రోజు 4 ఇళ్లలో చోరీపై స్థానికులు భయంతో వణికిపోతున్నారు. బాధితుల ఫిర్యాదుతో దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 88,820 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 80,300 పలుకుతోంది. వెండి ధర మాత్రం రోజు రోజుకు మరింత పెరిగి 1,00,000 మార్క్ టచ్ చేస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర 99,230 రూపాయలకు చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయింది. చర్చోపచర్చల అనంతరం ఒకరిని సీఎంగా ఎంపిక చేసింది అధిష్టానం. కొత్త సీఎం ప్రమాణానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు సాయంత్రం 4:30 గంటలకి రామ్లీలా మైదానంలో జరిగే ప్రమాణానికి 20 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. బీజేపీ అగ్రనేతలతో పాటు ఆధ్యాత్మిక గురువులు కూడా హాజరవుతున్నారు. కానీ ఇంతకీ సీఎం ఎవరు? ఇది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళకు రైళ్ల సేవలు కొనసాగిస్తున్నట్టుగా చెప్పింది రైల్వే శాఖ. కుంభమేళా ప్రారంభం నుండి ఇప్పటి వరకు 12,583 రైళ్లు నడిపినట్టు స్పష్టం చేసింది. ఈ నెల 26న కుంభమేళా ముగింపు నాటికి 13,000 రైళ్లు నడపడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెబుతోంది. జనవరి 13 నుండి ఇప్పటి వరకు 3 కోట్ల మంది రైళ్లలో కుంభమేళకు ప్రయాణించినట్టు చెప్పింది. కర్ణాటకలో తాగునీటి ఎద్దడి స్టార్ట్ అయింది. ఎండాకాలం రాకముందే జనం నీటి కోసం అల్లాడుతున్నారు. బెల్గాం, ఔటర్ మజ్గావ్లో తాగునీటి కోసం స్థానికులు కుండలు, బిందెలతో ఆందోళనకు దిగారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. సావర్కర్ పై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో హాజరు నుండి రాహుల్ గాంధీకి శాశ్వత మినహాయింపునిస్తూ పూణే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి ఉన్న Z+ భద్రత ఆయనకు విచారణకు వచ్చినప్పుడు తలెత్తే సమస్యలను పరిగణలోకి తీసుకుని మినహాయింపిస్తున్నట్టు కోర్టు తెలిపింది. స్టాక్ మార్కెట్ లాభం ఒక్కరోజు ముచ్చటగానే మిగిలిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించడము, కార్పొరేట్ ఫలితాలు మందకొడిగా ఉండడము మార్కెట్ సెంటిమెంట్ని బలహీనపరిచాయి. సెన్సెక్స్ 29 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్లు క్షీణించాయి. భారత కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ ఇవాళ ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు. ఆయన ప్రమాణానికి ప్రధాని మోదీ సహా ప్రముఖులు హాజరవుతున్నారు. ఇదే సమయంలో కొత్త సీసీ నియామకంపై తొందరెందుకు అంటూ కాంగ్రెస్ విమర్శలు సంధించింది. ఆయన అంత అర్జెంట్ గా సీసీ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ 420 అంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నది మహాకుంభమేళా కాదు, అది మృత్యు కుంభమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్కడ వీఐపీలకు సకల సౌకర్యాలు అందుతున్నాయి, కానీ పేదలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించేందుకు యూపీ సర్కార్ మతాన్ని అమ్ముతోందని మమతా బెనర్జీ మండిపడ్డారు.
భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారులకు మంచి రాబడిస్తుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. ఇంతకు మించిన దురదృష్టం ఇంకొకటి ఉండదన్నారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ఉదాహరించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేక హెచ్చరిక సంకేతాలను ఖర్గే ప్రస్తావించారు. సెలక్షన్ ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి తొలగింపును విమర్శిస్తూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సమర్పించిన అసమ్మతి నోటుని విపక్ష నేత రాహుల్ గాంధీ బహిర్గతం చేశారు. విపక్ష నేతగా అంబేద్కర్ విలువల్ని పరిరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని ఎక్స్ వేదికగా రాహుల్ వివరించారు. కొత్తగా సీఈసీగా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని అర్ధరాత్రి తీసుకున్న తొందరపాటు చర్యగా అభివర్ణించింది కాంగ్రెస్ పార్టీ. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా దిల్ రూబా. సినిమా నుంచి హే జింగిలీ పాట విడుదలైంది. మార్చి 14న విడుదలవుతోంది దిల్ రూబా. ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించామని, ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు కిరణ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా విడుదలైంది తకిట తదిమి తందాన టీజర్. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అమితంగా ఆకట్టుకునేలా ఉందని చెప్పారు బండి సంజయ్. ఆదిత్య, ప్రియా జంటగా నటించిన సినిమా ఇది. రాజా లోహిత్ దర్శకత్వం వహించారు.